ప్రియమైన శ్రోతలకు మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి ఆశ యొక్క స్ఫూర్తిదాయక సందేశం కొరకు ఈ సాయంత్రం మాతో కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నది యాదృచ్ఛికంగా జరిగిందని నేను అనుకోవడం లేదు. దేవుడు మీ హృదయంలో మరియు జీవితంలో ఉండాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతోనే ఆయన ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క కార్యక్రమానికి మనలందరినీ కూడా నడిపించాడని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఈ సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్నతో నా యొక్క మాటలను ప్రారంభించాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరు మీ హృదయంలో భారంగా ఉన్నానని అనేటువంటి భావన ఏదైనా ఉందా? గుండె బరువెక్కినట్లుగా మీకు అనిపిస్తుందా? ఒకసారి రోమ పత్రికలో మనం చూసినట్లయితే, బైబిల్లో ఉన్నటువంటి రోమ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మీ గురించి మర్చిపోలేదని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆయనకు మీ యొక్క బాధలు తెలుసు, మీరు మీ జీవితంలో చేస్తున్న పోరాటాలు తెలుసు. కొన్ని సందర్భంలో మీరు మీ యొక్క వివాహ బంధంతో బాధపడుతూ ఉన్నారేమో, కొన్నిసార్లు పని లేక లేదా ఉద్యోగం వెతుకునేటువంటి ప్రయత్నాలలో నానా యాతన పడుతున్నారేమో. అలాగే కొంతమందికి ఏమో వాళ్ళ యొక్క ఆకలి తీరక ఎక్కడ ఆకలి తీరుతుందో అనేటువంటి బాధలో శ్రమలో ఉన్నారేమో. మరి కొంతమంది అయితే మన చుట్టూ మనం వింటూ ఉన్నాం, యుద్ధాలని, వరదలని, ప్రకృతి వైపరీత్యాలని, అలాగే మరలా విజృంభిస్తున్న కోవిడ్ అనేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రమాదాలు మన చుట్టూ పొంచి ఉన్నాయి. అయితే వీటిలన్నిటిని మీరు చూస్తూ, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడికి నేను తెలుసా? నన్ను పట్టించుకుంటాడా? అనేటువంటి ప్రశ్నలు మీలో కొంతమందికి ఉండి ఉండవచ్చు. ఒకవేళ మీ ప్రశ్న అదే అయితే దానికి సమాధానం అవును అనే నేను చెప్పగలను. అవును, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మీ గురించి పట్టించుకుంటాడు. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. బహుశా నువ్వు ఈరోజు, నేను ఒకసారి కలిసినటువంటి నా స్నేహితురాలు రిహానా లాగా ఆలోచన చేస్తూ ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో. నేను ఒకసారి ఇప్పుడు మీతో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నానో, ఒక చోట ప్రసంగం చేయడానికి వెళ్ళి అక్కడ నేను ప్రసంగిస్తూ ఉన్నాను. ప్రసంగించిన మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క రిహానా అనేటువంటి నా యొక్క స్నేహితురాలు కన్నింటి పర్యంతమైన నా దగ్గరకు వచ్చింది. వచ్చి చాలా బాధగా విచారంగా ఉన్నట్లు నాకు ఆవిడ కనపడింది. ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యగారు, నేను నా జీవితంలో చాలా పొరపాటు నిర్ణయాలు తీసుకున్నాను. దాని ఫలితంగా నా హృదయం అపరాధం, సిగ్గు, ఒంటరితనంతో నిండిపోయింది. నేను నా జీవితం అంతా దానితోనే గడుపుతూ వచ్చాను. దానిని బట్టి నేను నిజమైన ప్రేమను ఎప్పుడూ అనుభవించలేదు అని చెప్పింది. అయితే వాటితో తన మాటలను ముగించకుండా మరికొన్ని మాటలను నాకు చెప్పింది. ఏంటంటే, అయినప్పటికీ కూడా ఆమె ముఖం కొంచెం చిరునవ్వుతో కనిపించింది, ప్రకాశవంతంగా అనిపించింది. ఆ తర్వాత ఆమె అన్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నేను యేసు గురించి, ఆయన చేసిన కార్యాల గురించి నేను విన్నానో, అయ్యగారు, నా జీవితానికంటే ఒక పరమార్థం ఉన్నదని నాకు అర్థమైంది. ఆ రోజే యేసుక్రీస్తుకి నా యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాను. నాకంటూ మొదటిసారిగా ఒక క్షమాపణ అనేది దొరికింది. నా జీవితంలో మొదటిసారి స్వేచ్ఛను నేను అనుభవించాను. చివరకు ప్రేమను నేను, అసలు నిజమైన ప్రేమ అనేది ఏంటో నేను తెలుసుకున్నాను అని చెప్పింది. యేసుక్రీస్తు నా స్నేహితురాలైనటువంటి యొక్క రేహాను మార్చినట్లే ఈరోజు ఆయన మీ జీవితాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు. దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని ఏది వేరు చేయలేదని మీరు గ్రహించాలి. అది నాకెలా తెలుస్తుంది అని కనుక మీరు అనుకుంటే, బైబిల్ ద్వారా మనం చూడొచ్చు. దేవుని వాక్యం ద్వారా అది మనకి అర్థమవుతుంది. ఆయన మనకు రాసినటువంటి ఒక ప్రేమతో కూడిన ఒక మెసేజ్ లేదా సందేశమే ఈ యొక్క బైబిల్ గ్రంథం. రోమపత్రిక 8:1 ఒకసారి మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ద్వారా మీరు ఈరోజు మీ యొక్క అపరాధం, పాపం మరి అవమానం అనేటువంటి అన్నిటిని కూడా తొలగించుకోవచ్చు. రోమపత్రిక 8:35 ఇలా ఉంది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను
వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అలాగే ఆ తర్వాత 37వ వచనంలో కూడా ఈ విధంగా చెప్పబడింది, అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఎంతటి గొప్ప వాక్కులు ఇవి. అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి 38, 39 వచనంలో మనం చూసినట్లయితే, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అబ్బా, ఎంతటి చక్కటి మాటలు ఇవి. వాటిని మనం ఒక్కసారి లోతుగా గ్రహిస్తే చాలా ప్రోత్సాహం మనకి లభిస్తుంది. యేసుక్రీస్తులోని దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని విడదీయగలదు? ఏది కూడా చేయలేదు. ఎందుకంటే దేవునికి నువ్వే ప్రాముఖ్యం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, అలాగే నీతో బంధాన్ని సహవాసాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని తన ప్రేమ బంధం కోసం సృష్టించాడని బైబిల్ చెప్తుంది. అయితే లోకంలో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఇతరితర చాలా జలచరాలు, కీటకాలు, చిన్న చిన్న జీవులు ఉన్నాయి. అయినప్పటికీ మనుషుల్ని తన యొక్క స్వరూపంలో ప్రత్యేకంగా బంధం కోసం చేశాడని మనం గమనించవచ్చు. దేవుడు మనల్ని స్త్రీ పురుషులుగా చేశాడు, తన స్వరూపంలో చేశాడు. ఎందుకంటే ఆయన మనకి చాలా ప్రేమని, చాలా ప్రత్యేకతని మన ఎడల కనపరిచాడు. అదేవిధంగా ఆయన మనకి ప్రేమించేటువంటి సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. ఆయన అవాదాలను సృష్టించాడు, చేసి వాళ్ళని ఏదేను అనేటువంటి తోటలో ఒక చోట పెట్టాడు. అక్కడ ఏ విధమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉండవు, రోగాలు ఉండవు, హింసలు ఉండవు. కేవలం దేవునితో ఒక పరిపూర్ణ సహవాసం మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ దేవుడు అవన్నీ తినొచ్చు, ఆనందించవచ్చు, ఆ యొక్క సృష్టిలో ఉన్న సమస్తాన్ని తినొచ్చు అని అన్నాడు. అక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఏంటంటే ఏదైనా వాళ్ళు తినొచ్చు, కానీ ఆ యొక్క తోటలో ఉన్నటువంటి మంచి చెడుల జ్ఞానం ఉన్న చెట్టుని మాత్రం, ఆ యొక్క పండుని మాత్రం తినొద్దు అని సెలవిచ్చాడు. అది ఒక ఎంపిక మాత్రమే. దాన్ని వాళ్ళు తినేటువంటి స్వేచ్ఛ ఉంది, తినకుండా ఉండేటువంటి స్వేచ్ఛ కూడా ఉంది. అది ఒక ఎంపికని దేవుడు ఇచ్చాడని మనం చూడొచ్చు. చూడండి, ప్రేమ అనేది కూడా ఒక ఎంపికే. మనం ఇతరుల్ని ప్రేమించాలి, మనల్ని ఇతరులు ప్రేమించాలి, అది కేవలం ఎంపిక. వాళ్ళు మనల్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, బలవంతం లేదు. నేను ఇతరులను ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, బలవంతం ఏమీ లేదు. అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి వాళ్ళు దేవుని ప్రేమించడానికి బదులుగా అవిధేయతను చూపించాలని సిద్ధపడి, ఏదైతే మంచి చెడుల జ్ఞానమిచ్చు పండుని తినొద్దు అని దేవుడు చెప్పాడో, అపవాది చేత ప్రోత్సహించబడి వద్దు అన్న పండుని వాళ్ళు తిన్నారు. ఒక అనుమానం అనేటువంటి బీజాలని ఆ యొక్క అపవాది నాటి ఆ యొక్క అవిధేయతను వాళ్ళు చూపించారు. ఆ పండు చాలా రుచిగా ఉంటుంది కదా, చాలా ఆకర్షణీయంగా ఉంది, తినండి అని ఆ యొక్క అపవాది వారిని ప్రలోభపెట్టి దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనిని చేసేలా వారిని పురుగొల్పాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా ఉంది, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం. జీతం అంటే ఏంటి? జీతం అంటే ఒక పని చేసి దాని ద్వారా మనం సంపాదించుకునేదే జీతం. మనం పని చేసినప్పుడు డబ్బు సంపాదించినట్లే పాపం చేయడం ద్వారా ఆధ్యాత్మిక మరణాన్ని ఒక జీతంగా పొందుకున్నాం. మనం అందరం పాపం చేశాం, దాని వలన దేవుని యొక్క పరిపూర్ణతను మనలో కోల్పోయాం. యెషయా 59వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని చెప్పబడింది. అయితే యేసుక్రీస్తు రాకముందు పాత నిబంధనలు మనం చూస్తే, యాజకుడు అనేటువంటి వ్యక్తి మనుషుల యొక్క పాపాల క్షమాపణ కోసం దేవునికి బలి అర్పిస్తూ ఉండేవాడు. సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త దినాన ఆ యొక్క ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి పాపాల కోసం ఒక జంతువును లేదా ఒక పక్షిని బలి ఇచ్చేవాడు.
ఇది ఏటా చేయవలసి వచ్చేది. కాబట్టి అది ఎప్పుడు కూడా సంపూర్ణము కానటువంటి ఒక పని. కాబట్టి అది పాప పరిహార్థమై ఒక సంపూర్ణ బలియాగం కాలేకపోయింది. దానికి మరొక పరిష్కారంగానే యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చాడు. అందుకనే మనకందరికీ తెలిసిన బాప్తిస్మిచ్చు యోహను ఇలా అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని సంబోధించాడు. యేసుక్రీస్తు పరలోకంలో తన సింహాసనాన్ని విడిచిపెట్టి కన్య మరియ ద్వారా జన్మించి ఒక పరిపూర్ణమైన పాపరహిత జీవితాన్ని గడిపాడు. ఆయన అద్భుతాలు చేశాడు. అంటే వాటి వలన గ్రుడ్డివారు చూశారు, చెవిటివారు విన్నారు, కుంటివారు నడిచారు. ఒకసారి 5,000 మందికి 2 చేపలు 5 రొట్టెలతో ఆహారం కూడా చేశాడు. వాళ్ళందరూ దానిని బుధించారు. అయితే ఈ అద్భుతాలు అన్నిటికంటే కూడా అతి ముఖ్యమైన అద్భుతం ఏంటంటే నీ కోసం నా కోసం ఒక శాశ్వత పరిష్కారం అయినటువంటి బలియాగంగా గొప్ప అద్భుతాన్ని మనకు చేశాడు. ఆధ్యాత్మిక అవసరాలను ఆయన మనకు తీర్చాడు. ఆయన మన కోసం చనిపోయినప్పుడు ఆయన తన ప్రేమ యొక్క గొప్ప శక్తిని మనకు చూపించాడు. మీ పట్ల దేవుని ప్రేమను మీరు ఎప్పుడైనా సందేహిస్తే ఒకసారి ఆయన మన కోసం పడిన శ్రమను ఆ యొక్క శిలువలో చూడండి. యేసుక్రీస్తు నిర్దోషి అయినప్పటికీ తప్పుడు అభియోగం చేయబడి సిలువేయబడి చంపబడ్డాడు. నా కోసం నీ కోసం తన యొక్క విలువైన రక్తాన్ని ఆయన చిందించాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన హస్తాలలో కాళ్ళలో మేకులు కొట్టారు. తన యొక్క ముఖం మీద గుద్దారు, ఉమ్మివేశారు, అవమానించారు. ఇదంతా మన అందరి కోసమే. ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 5వ అధ్యాయం 1లో కాబట్టి విశ్వాసములను మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. అప్పుడు మనం పూర్తిగా పరిశుద్ధపరచబడతాం. అలాగే 2వ కొరింథీయులు 5:21లో ఇలా ఉంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అలాగే 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను అని చెప్పబడింది. యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కానీ అది అక్కడితో ముగియలేదు. 3వ దినాన సజీవుడిగా లేచాడు. ఆయన పాపాన్ని, మరణాన్ని, అపవాదిని ఓడించి సజీవుడిగా తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. నేటికి ఆయన ఒక సజీవంగా ఉన్నటువంటి ఒక దేవుడు. ఆయన మనకందరికీ అంతే సజీవమైనటువంటి నిత్యత్వాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని ప్రస్తావించాడు. మీరు యేసుక్రీస్తు మీద మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని గనక ఉంచి, దేవా నేను పాపిని నాకు తెలుసు, నా పాపాలను క్షమించండి, నా పాపముల కొరకు చనిపోయి మరలా తిరిగి లేవడానికి మీరు యొక్క లోకానికి వచ్చారు అని నేను నమ్ముచున్నాను అని గనక మీ జీవితంలోకి చెప్పి ఆయనను ఆహ్వానిస్తే ఎంతటి గొప్ప ఆనందము మీ హృదయంలో కలుగుతుందో నేను ఖచ్చితంగా చెప్పగలను. తద్వారా మీరు దేవునితో ఒక బంధంలోనికి చేర్చబడతారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, ఇది మతం కాదు, ఇది కేవలం దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక మార్గం మాత్రమే. ఆ యొక్క మార్గం వైపు నడిపించడానికి పరిశుద్ధాత్ముడు అనేటువంటి దేవుని యొక్క మరొక స్వరూపం మన హృదయంలోనికి వస్తాడు. యేసుక్రీస్తు కోసం జీవించడానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. తద్వారా మనం చనిపోయినప్పటికీ ఖచ్చితంగా స్వర్గానికి వెళతామని మనకంటూ ఒక నమ్మకం ఉంటుంది. ఆయన ఆ అపరాధ భారాన్ని, పాపాన్ని, అవమానాన్ని మోస్తూ దాని స్థానంలో తన యొక్క ప్రేమను, శాంతిని, క్షమాగుణాన్ని యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఒకటి, యేసుక్రీస్తుని స్వీకరించడం అనేది మీ ఇష్టపూర్వకమైన నిర్ణయం. ఎవరు కూడా మిమ్మల్ని బలవంతం చేయలేరు. ఈ నిర్ణయాన్ని మీ స్థానంలో మరొకరు కూడా మీ గురించి ఆ నిర్ణయాన్ని కూడా తీసుకోలేరు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మిమ్మల్ని ఆహ్వానించిన వ్యక్తి కూడా మీ కొరకు ఆయన నిర్ణయాన్ని తీసుకోలేడు. ఇది మీరు మీ కొరకు మాత్రమే చేయగలరు.
ఎవరు కూడా తన స్వశక్తితో పరలోకానికి వెళ్ళలేరు అని సాధారణంగా మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అది నిజదేవుడు మాత్రమే ఇచ్చేటువంటి ఒక వరం. బైబిల్ ప్రకారం చూస్తే మనమందరము కూడా దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డాం అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకందరికి ఒక ఆత్మను కూడా దేవుడు ఇచ్చాడు. అయితే మనము శరీరంలో ఏదో ఒక రోజున చచ్చిపోతాం. హెబ్రీ పత్రిక చూస్తే 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని చెప్పబడింది. దాని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే మనం చనిపోయిన తర్వాత నరకం లేదా పరలోకం అనేటువంటి ఏదో ఒక ప్రదేశంలోకి వెళతామని అర్థమవుతుంది. దేవుడు ప్రేమై ఉన్నాడు. అయితే అదే సమయంలో ఆయన పరిశుద్ధంగాను పరిపూర్ణంగాను న్యాయవంతుడుగాను ఉన్నాడు. కాబట్టి న్యాయవంతుడిగా ఉన్నటువంటి ఆయన సర్వసాధారణంగా పాపం అనేటువంటి ప్రదేశంలో ఉండలేడు. పవిత్రుడు ఎప్పుడు కూడా పాప సమక్షంలో నివసించలేడు. అందువలన యేసుక్రీస్తు లేకుండా మీరు గనక మీ యొక్క పాపములతోనే మరణించినట్లయితే మీరు ఆయన నుంచి శాశ్వతంగా వేరు చేయబడి నరకంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది చాలా విచారకరం. యేసుక్రీస్తు లేకుండా మనం గనక మరణించినట్లయితే మనము శాశ్వతంగా మరణిస్తాం అని గమనించాలి. కానీ మనకందరికి ఒక శుభవార్త ఉంది. అదే పరలోకం కూడా ఉన్నది, అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నది అనేటువంటి ఒక గొప్ప సత్యం. అది ఒక బాధలు రోగాలు ఏ విధమైన శ్రమలు లేనటువంటి పరిపూర్ణ ప్రదేశం. పాపంలో పడడానికి పూర్వం ఏదైనా తోటలో ఏ విధంగా అయితే సంపూర్ణంగా అన్నీ కూడా మంచిగా ఉన్నాయో అంతకంటే గొప్పగా ఉండేటువంటి పరలోకం అదే దేవుడి దగ్గర ఉండేటువంటి ఒక ప్రదేశం. అయితే ఆ పరలోకానికి మార్గం ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు. యోహాను సువార్త 14:6 ఇలా అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అలాగే అపోస్తలుల కార్యాలు మనం చూస్తే 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలని గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇక్కడ మనం చూడాలి ఏంటంటే రక్షణ అనేది ఒక వరం. మీరు సిద్ధంగా ఉంటే ఇక్కడే దేవుడు దానిని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు మీ పాపాల నుండి వెనుదిరిగి యేసుక్రీస్తుపై మాత్రమే మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచేటువంటి సమయం ఇది. ఇది మతం కాదు, ఇది కేవలం దేవుణ్ణి తెలుసుకునేటువంటి ఒక మార్గం, ఆయనతో చిరకాలం జీవించేటువంటి ఒక శాశ్వత నివాసం. అయితే మీలో కొంతమంది దానిని గురించి సందేహంతో నన్ను ఇలా అడగొచ్చు, అయ్యగారు నేను దానిని నిజంగా పొందుకోగలనా? అవును, ఖచ్చితంగా దాన్ని మీరు పొందవచ్చు. అయితే అది మీ హృదయం నుండి ఒక దేవుణ్ణి అడిగేటువంటి విశ్వాసంతో కూడిన పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుంది. అయితే అది కేవలం ఒక ప్రార్థన వలన మాత్రమే లేదా ఆ యొక్క పశ్చాత్తాపం వలన మాత్రమే కాదు, కానీ ఆ యొక్క పశ్చాత్తాపం సంపూర్ణమై యేసుక్రీస్తులో మీరు మీ యొక్క విశ్వాసాన్ని ఉంచి ఆయనకు మీ యొక్క పాపాలన్నింటినీ సమర్పించుకుని క్షమించమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క రక్షణను మీకు ఇవ్వగలడు. తద్వారా మీరు దేవునితో బంధాన్ని ప్రారంభించడానికి అది ప్రథమ ఘట్టంలాగా మనం చూడవచ్చు. మీరు గనక ఆయనను స్వీకరించాలని సిద్ధపడినట్లయితే 1 లేదా 2 నిమిషాలు నాతో పాటు ఆ యొక్క అంశం కొరకు ప్రార్థన చేయాలని నేను నాతో పాటు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కానీ ఒకటి గమనించండి, ఈ ప్రార్థన మాత్రమే మిమ్మల్ని రక్షించలేదు, కానీ ఆ యొక్క రక్షించేటువంటి దేవుని దగ్గరికి ఈ ప్రార్థన మిమ్మల్ని నడిపిస్తుంది. మీరందరూ గనక ఇష్టపడినట్లయితే అందరూ కళ్ళు మూసుకోండి, నాతో పాటు యొక్క చిన్న ప్రార్థనని చేద్దాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నేను పాపిని అని నాకు తెలుసు. నా జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశాను. అయినప్పటికీ మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. నా కొరకు చనిపోవడానికి మీ యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క లోకానికి పంపారు అని నేను నమ్ముతున్నాను. ఆయన నా కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సజీవుడిగా లేచాడు అని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు నేను నా పాపం నుండి వెనుదిరిగి ఆయనను నా ప్రభువుగా మరియు రక్షకునిగా నా హృదయంలోనికి స్వీకరిస్తున్నాను.
నన్ను పాపాల నుండి క్షమించుచున్నందుకు ధన్యవాదాలు. నన్ను కాపాడుచున్నందుకు ధన్యవాదాలు. నా జీవితంలోని అన్ని రోజులు మిమ్మల్ని అనుసరించాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా యొక్క జీవితాన్ని మీ కొరకు స్వీకరించండి. దానికి తగినట్లుగా సిద్ధం చేయండి. నాకు సహాయం చేయండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థనను ముగిస్తున్నాను. ఆమేన్. మీరు గనక ఆ ప్రార్థనను ప్రార్థించినట్లయితే, దాని గనక మీ హృదయంలో అర్థం చేసుకున్నట్లయితే చాలా సంతోషం. బైబిల్ ప్రకారం మీరు ఇప్పుడు ఒక క్రొత్త సృష్టిగా అయ్యారని బైబిల్ చెప్తుంది. 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, ఇప్పుడు మీరు దేవుని బిడ్డగా మార్చబడ్డారు. ఆయన ప్రేమ నుండి ఇక మిమ్మల్ని ఎన్నడూ ఏది కూడా విడదీయలేదు. దాన్ని బట్టి నేను చాలా సంతోషంతో మీరు ఇప్పుడే మొదలుపెట్టిన మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇంకను ముందుకు కొనసాగించాలని ఆశపడుచున్నాను. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో తోడ్పడేటువంటి కొన్ని అంశాలను నేను మీకు ప్రస్తావించాలనుకుంటున్నాను. అదేంటంటే, మీ యొక్క జీవితానికి సహాయం చేయడానికి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఏదో ఒక మార్గం ద్వారా దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు సంపాదించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తద్వారా యేసయ్య జీవితము, ఆయన యొక్క ప్రేమ మీకు అర్థమవుతుంది. యోహాను సువార్తను కనుక మీరు చదివినట్లయితే యేసుక్రీస్తు జీవితము, ప్రేమ మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. మీ యొక్క స్నేహితులతో ఏ విధంగా మాట్లాడతారో దేవుడితో ఆ రకంగా మాట్లాడండి. ఆయన ఎప్పుడు కూడా మీ నుంచి వినడానికి సంసిద్ధంగా ఉంటాడు. అదేవిధంగా మీలాంటి కొంతమంది జనసమూహం ఒక సంఘముగా కూడి దేవుణ్ణి బైబిల్ ప్రకారము ఆరాధన చేసేటువంటి ఒక సంఘములో సభ్యులుగా మీరు చేరాలని నేను మీకు మనవి చేస్తున్నాను. తద్వారా మీరు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు మీ యొక్క బలహీనతలో ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరుస్తారు. తద్వారా ఒక మంచి కుటుంబంలో మీరు చాలా ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కదులుతారు. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మీరు ఏ విధంగా అయితే యేసుక్రీస్తుని స్వీకరించారో ఆ గొప్పటి సన్నివేశాన్ని మరికొంతమంది ఇతరులకు, మీ యొక్క స్నేహితులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి కూడా పంచుకోమని నేను మీకు మనవి చేస్తున్నాను. దానినే మరొక భాషలో సాక్ష్యం అని అంటారు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ విషయాన్ని నేను కూడా వినాలని చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఒకసారి మీరు కనుక యొక్క గొప్ప సన్నివేశాన్ని, ఈ యొక్క మంచి ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని మాతో కూడా పంచుకోవచ్చు. వీలైతే మేము కూడా మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయం చేయడానికి సంతోషంగా ఉన్నాం. ఇక్కడ కనిపించేటువంటి ఫోన్ నంబర్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ మీ యొక్క ఆధ్యాత్మిక అనుభవాలని, దేవునితో మీరు చేసినటువంటి ఆ యొక్క ప్రయాణాన్ని మాతో పంచుకోవచ్చు. తద్వారా మేము కూడా మీ యొక్క ఎదుగుదలలో సహాయం చేస్తామని సంతోషిస్తూ ఉన్నాం. మరలా ఈ విధంగా కలుసుకునేంత వరకు దేవుడు మనకందరికీ సహాయం చేసి తోడుండి నడిపించునుగాక. ఆమేన్.